మొత్తం రాష్ట్రమంతా కూడా కొన్ని ప్రాంతాలు అంటే గుంటూరు పైభాగాలన్నీ కూడా ఈరోజు భారీ వర్షాలతో మన రాష్ట్రం అల్లాడిపోతుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి అన్ని చోట్ల కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే మమ్మల్ని పిలిచినా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా సహాయం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయాల్లో ఎవరు ముందు ఉంటారంటే ఖచ్చితంగా అనంతపురం జిల్లా ఉంటుంది. అందులో ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంత వాసులు ప్రతి చోట కూడా ఈ వరదలు వస్తే ముందుంటారని ఖచ్చితంగా చెప్పగలం. మొన్న బుడిమేరు వరదలు వస్తే కూడా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి కూడా తండోపతండాలుగా విరాళాలు ఇచ్చి ఒక 15 లారీలకు సంబంధించిన బియ్యము లేదా కూరగాయలు కావచ్చు, డబ్బు కావచ్చు, అన్ని రకాలు కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో మనసున్న మనుషులు ఎక్కడుంటారంటే మన ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతా.